ఏంటి ముగ్గురు ఇలా కట్టకట్టుకుని నిల్చున్నారు? ఏం లేదు. అబ్బే ఏం లేదమ్మగారు. ఈ ఇత్తడి సామాన్లన్నీ బాగా తళతళలాడిపోయేలా తోమాలి. అందులో పూజ సామాగ్రి కూడా ఉంది, మొత్తం తోమేయాలి. ఇవన్నీ నేను సిటికలా చేసేస్తాను అమ్మగారు. సరే సరే, తొందరగా కాని. కర్మ కాకపోతే దీనికి సాయంగా వచ్చి ఈ బరువు తక్కువ పనులన్నీ చెయ్యాల్సి వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా, అట్టగే రుద్దెత్తాను అమ్మగారు. మీకు వేరే పనులు చాలా ఉన్నాయి, ఏ పనైనా చేసేస్తాం. రండి. ఓరి భగవంతుడా, ఇవన్నీ నేను తోవాలా? త్వరగా కాని. తోస్తాను అమ్మగారు, తోస్తాను. జాగ్రత్త జాగ్రత్త. అయినా నువ్వు ఒక్కడే వచ్చావేంటి? మీ వాళ్ళు ఎవరు రాలేదా? రోజు ఈ పాటికి వచ్చేవాడన్నా, ఈ రోజు కొంచెం లేట్ అవ్వచ్చు. సరే సరే సరే, త్వరగా తొందర కానీ. సరేనా? అబ్బాయి రా. అల్లుడు గారు, పనోడు రాలేదన్నారు కదా, ఈ అబ్బాయి అన్ని పనులు చేస్తాడట, ఈ అబ్బాయితో చేయించుకోండి. అలాగే అత్తయ్య, మీరు వెళ్ళండి. ఓకే, మేము చూసుకుంటాం. హలో బాబు, రా రా చూస్తామే. రా, అలా దిగేసి వచ్చి కిందికి రా. ఏయ్, నిలబడి చూస్తావేంటి బాబు? తీసుకో కానీ త్వరగా. పారు అది తీసుకో తీసుకో. కానీ బాబు, ఏంట్రా కొత్తగా పనిచేస్తున్నావా? ఏం లేదు బాబు, కొత్తేం కాదు. మరి చెయ్యి కానీ. ఏయ్ నువ్వు కానీ. ఇదిగో అమ్మా, అక్కడే ఉండిపోయావే, రా తొందరగా రా. మా వాళ్ళందరూ పూజ పనుల్లో ఉన్నారు, నీకు వంటొచ్చన్నావు కదా, నువ్వు ఒక్కదానివే ఈ వంటంతా చేసేయ్. ఓలమ్మో, నేను ఒక్కదాన్నే వంటొచ్చని చెప్పావు కదా, ఇదిగో నువ్వు అడిగినంత డబ్బులిస్తాను. త్వరగా కాని, అక్కడ చాలా పనులున్నాయి. ఏంటమ్మాయి, పని చేయకుండా వంట వదిలేసి ఇలా కూర్చున్నావేంటి? చేస్తానమ్మా, చేస్తాను. చేసే పని తర్వాత చేద్దులే గాని, బయట సిలిండర్ కావాలంటున్నారు, అది తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయి. అమ్మో, గ్యాస్ సిలిండరా? నాను మోయలేనమ్మా, వయసు అయిపోనది. అదేంటి అలా అంటావు? వచ్చినప్పుడు ఏ పని చెప్తే ఆ పని చేయాలి కదా, డబ్బులు ఇస్తానని చెప్పానుగా. తొందరగా తీసుకెళ్ళమ్మా, రా తొందరగా కాని కాని.
అమ్మా నమస్కారం మంగమ్మ గారు. నమస్తే అండి, రండి. పంతులు గారు, పూజ సామానంతా అక్కడ పెట్టాను. అన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి. ఏమైనా తక్కువగా ఉంటే చెప్పండి. అమ్మా మీరు సర్దాక తక్కువ ఉండడమా? అవన్నీ నేను చూసుకుంటాను గాని ఒక కప్పు కాఫీ నా ముఖాన పడేస్తే మిగతా పని నేను చూసుకుంటాను. అలాగే పంతులు గారు. ఆ ఏంటిది ఎంతసేపు? ఏంటి సుతారంగా చేస్తున్నావు పనులు? పంతులు గారు వచ్చారు, ఆ పెద్ద కుందులు కడిగి. కడిగేశానయ్యా, కడిగేశాను. ఏంటిది? ఇవి కడిగిన కుందులేనా? ఏమన్నా తెల్లబడ్డాయా? బాగా రుద్ది కడుగు, తళ మెరిసిపోవాలి కొత్త వాట్లాగా. కానీ జరగపోయొచ్చి ఇరుక్కు చచ్చినట్టయింది. తోమడం అయిందా? తోవుతున్నానయ్యా, తోవిచ్చేత్తా, తెల్లగా తోవిచ్చేత్తా. ఇదిగో అబ్బాయి, ఏంటి పని చేయకుండా అలా కూర్చున్నావు? చూడు, ఈ చెత్త అంతా అలాగే ఉంది. దీన్ని శుభ్రం చేయి. చెత్తే. ఏ పనైనా చేస్తానన్నావు కదా. చేస్తాను. లేచి తొందరగా చేయి. అమ్మా పీటల మీద ఎవరు కూర్చుంటున్నారమ్మా? ఎవరేంటి పంతులు గారు? అమ్మమ్మ గారు, తాతయ్య గారే. సరిపోయింది. మేం కూర్చోవడం ఏమిటి? గూడెంలో త్రిశూల పూజ కష్టపడి చేసిందానివి నువ్వు. రేపు ఈ కుటుంబానికి పూర్వ వైభవం తేవాల్సిందానివి నువ్వు. నువ్వు రఘురాంలే పీటల మీద కూర్చోవాలి. మీ చేతుల మీదుగానే ఆ పూజ జరగాలి. శూల ప్రతిష్ఠ కూడా జరగాలి. రాత్రికి అఖండ జాగారం చేయాల్సింది కూడా మీరే. అఖండ జాగారం మేమే చేస్తాం గాని పెద్దవాళ్ళు మీరే పీటల మీద కూర్చున్నానమ్మా. ఇది మరీ బాగుందిరా. సగం ఊళ్ళనేత సగం నారనేత అన్నట్టు ఈ పూజ మేము, ఆ పూజ మీరు అంటారే. అంతా ఒకళ్ళ చేతుల మీదుగా జరగడమే మంచిది. నా మాట విని మీరిద్దరు పీటల మీద కూర్చోండి. నేను గూడెంలోనే చెప్పాను కదరా, శూల ప్రతిష్ఠకి అన్ని అర్హతలు సీతకు తప్ప ఈ కుటుంబంలో మరెవరికి లేవని. మంగ చెప్పింది 100% కరెక్ట్. మీరే పీటల మీద కూర్చోవాలమ్మా. అది కాదు తాతయ్య గారు. వదినా, ఇంక నువ్వేం మాట్లాడొద్దు. గ్రాణి చెప్పినట్టు మీరే కూర్చోవాలి. పెద్దవారు వారే కూర్చోమంటుంటే కాదండం ఎందుకమ్మా? కూర్చోండి. మీరు వెళ్ళి పట్టుపట్లు కట్టుకునండి ముందు. ఇంకొకసారి ఆలోచించండి అమ్మమ్మ గారు. ఈ విషయంలో మరో ఆలోచనే లేదు. మీరు వెళ్ళండి, కట్టుకోనండి. ఎవరి కళ్ళల్లో ఎన్ని నిప్పులు పోసుకున్నా, మనల్ని ఎవరు ఎంత సాధించాలనుకున్నా తిప్పి కొట్టాలంటే మీరైతేనే సరిపోతారు. వయసుడిగిన వాళ్ళం మేమిప్పుడు పోటీ పడలేం సీత. మీరలా అనుకోవద్దు పిండి గారు. మీ అనుభవం ముందు ఎవరూ నిలబడలేరు, మిమ్మల్ని గెలవలేరు. అమ్మమ్మ గారు, గెలుపు ఓటముల పోటీలు కాదుగా. మనకి కావాల్సింది కుటుంబం. మళ్ళీ కలిసిపోవాలని, మనసు మారి మనవాళ్ళు కావాలనే కదా మనమందరం కోరుకునేది. న్యాయమైన నీ కోరిక నెరవేరాలి అంటే నీలాంటి మంచి మనసున్న వాళ్లే అర్హులు సీత. వెళ్ళండి, వెళ్ళి తయారయ్యండి. వెళ్ళమ్మా, పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు కదా. అమ్మా త్వరగా రెడీ అయ్యి రండి, ముహూర్తం మించిపోతుంది.
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఏంటమ్మమ్మ గారు, పూజ మొదలైంది, ఏం చేద్దాం? పిలవని పేరంటానికి వద్దు అన్నా వినకుండా అది చేస్తా ఇది చేస్తా అని మమ్మల్ని తీసుకొచ్చి పాచి పనులు చేయించావు. ఇప్పుడేం చేద్దామని మమ్మల్ని అడుగుతావే? ఏం చెయ్యాలని వచ్చావో, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావో అది చెయ్యి. ఆంటీ, మీరే అలా అంటే ఎలా? ఏదో ఒక ఉపాయం చెప్పండి. చెప్పవే. నువ్వే ఉపాయం చెప్పినా మిమ్మల్ని అపాయంలో పడేస్తా. చెప్పవే ముసలి. పూజ జరిగిపోతే శూల ప్రతిష్ఠ చేస్తే తిరిగి ఆస్తంతా వాళ్ళదైతే నేను బిచ్చమెత్తుకోవాలి. పిచ్చమెత్తుకోవడం ఎందుకమ్మా? ఇప్పుడు పాచి పనులు అలవాటయ్యాయిగా, అవి చేసుకుని బతకొచ్చులే. విక్రించడానికి ఇదేనా సమయం? ఆహా, సరే పదండి. వంటల గదిలో ప్రసాదం చేస్తుంటారుగా, వాటిని ఏమైనా చేద్దాం. నైవేద్యం లేకపోతే పూజ ఫలితం ఉండదు. అందుకే అమ్మమ్మ గారు మిమ్మల్ని సలహా అడిగింది. పదండి పదండి పదండి. ప్రసాదాలు పాడు చేస్తారా పాపిష్టి మొహాల్లారా? పదండి, మీ సంగతి చెప్తాను. ఏంటి ప్రసాదాల వంక అలా రెప్పేయకుండా చూస్తున్నారు? అది దిష్టి కళ్ళేసుకుని అలా చూస్తే వాటిని ఆరగింపుకి ఎలా పెడతాం? అయినా పనాళ్ళు పెరట్లో చావక ఇక్కడేం పనుందని వచ్చారు? వెళ్ళండి వెళ్ళండి. మేం ప్రసాదాలు నేను చూడటం లేదు. దరిద్రులు దేని వంక చూస్తారో నాకు తెలుసు. పూజయ్యక పిలిచి చేతిలో పెడతాలే, అప్పుడు తిందురు గాని. ఎన్నడూ ప్రసాదాలు తిన్న మొహాల్లో లేనట్టుంది. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి. ఎన్నడూ ప్రసాదాలు తిన్న మొహాల్లో లేనట్టుంది. వెళ్ళండి వెళ్ళండి. చూడు, మీ అమ్మ ఎన్ని మాట్లాడుతుందో. పన్నోళ్ళవన అలా అంటుంది. పనోళ్ళని అన్నట్టు లేదు, మనల్ని పసిగట్టి కసి కొద్ది అంటున్నట్టుంది. ఇంకా లాభం లేదే. ఆవిడ మాటలకు మంటలు పెట్టడమే కరెక్ట్. ఏంటి మంటలు పెడతారా? ఆ సరుకుల గదిలో దూరి ఎలాగోలా నిప్పంటించేస్తే అంతా తలకిందులైపోతుంది. పూజ వదిలి పారిపోతారు. అంతకన్నా మార్గం కనిపించటం లేదు. అయితే మీరు మెల్లగా వెళ్ళి గదిలోకి దూరండి. నేను వంటల దగ్గర కిరోసిన్ టిన్ ఉంది, ఎత్తుకొస్తాను. పదండి పదండి. రారా.
ఎస్ చెక్ పిచ్చి మోహన్ దానా, ఇది కిరోసిన్ కాదే, బ్లూ కలిపిన నీళ్లు. బ్లూ కలిపిన నీళ్ళ. నీ ఇంట్లో నీకేదేంటో తెలీదా? ఇందాక ఇందులో కిరోసిన్ ఆయిల్ ఉంది. ఆవిడ మాటలకు మంటలు పెట్టడమే కరెక్ట్. ఎవరో కావాలనే టిన్ మార్చారు అంటే మనల్ని కనిపెట్టారన్నమాట. మన మాటలన్నీ విన్నారు. ఇంకా ఇక్కడ ఉంటే సేఫ్ కాదు. మనం వెళ్ళిపోదాం పదండి. మంచి పని చేశావు. రోగం బాగా కుదిర్చావు. ఎలా బయటకెళ్తారో చూద్దాం. ఈ పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ భరతం పడదాం. అలాగే పిన్ని గారు. అమ్మా, చిన్న జ్యోతితో సంపద జ్యోతి వెలిగించండి.